హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మొక్క మీలో ఎంతమందికి తెలుసండి? గలిజేరు ఫ్యామిలీకి సంబంధించిన మొక్కేనటండి ఇది. రీసెంట్గా నాకు మా అమ్మమ్మ చెప్పింది. తెల్ల గలిజేరు మేము ఇంట్లో రెగ్యులర్గా వండుకుంటూ ఉంటాము. కాకపోతే దీని గురించి అయితే నాకు ఈ మధ్య తెలిసిందండి. అటక మామిడి అంటారండి దీన్ని. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నది తెల్ల గలిజేరు అండి. ఇది అటక మామిడి. ఆకులు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి. కాకపోతే అటక మామిడిలో కొంచెం దగ్గరగా ఉన్నాయి నోట్స్ అనేవి. మందంగా కూడా ఉన్నాయి ఆకులు కొంచెం. గలిజేరు ఫ్యామిలీకి చెందిన ఈ మొక్కలు కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. దీంతో ఇప్పుడు మనం ఒక చిన్న సింపుల్ స్టిర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ వాటర్లో సాల్ట్ వేసి ఆకుని మంచిగా వాష్ చేసుకుంటున్నాను. వేర్వేరు రీజియన్స్లో వేర్వేరు పేర్లు ఉండొచ్చండి. మీ రీజియన్లో ఈ మొక్కని ఏమని పిలుస్తారు? మీకు ముందే ఈ మొక్క గురించి తెలుసా? కామెంట్ చేయండి. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు మరీ ఎక్కువ వాటర్ వేసేయద్దు, న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. నేను ఇక్కడ కొంచెమే వాటర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి దీన్ని బాయిల్ చేసుకున్నాను. ఆకులు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. దీన్ని ఉడికించుకొని తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే దాన్ని తీసేస్తానండి నేను. దీన్ని పక్కన ఉంచుకొని ఒక కడాయిలో ఆయిల్ అది వేడి చేసుకొని, యూజువల్గా మనం నార్మల్గా పోపు ఎలా పెడతామో అలాగేనండి, పోపు దినుసులు అవి వేసుకొని కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఇందులో యాడ్ చేసుకుంటాను. తర్వాత జీలకర్ర, గ్రీన్ చిల్లీ, ఆనియన్ వేసుకుంటానండి. మామూలుగా మనం ఎలా పెట్టుకుంటామో అలాగే. నేను ఇక్కడ మిర్చి కొంచెం తక్కువ యాడ్ చేశానండి, ఎందుకంటే నేను చివర్లో పల్లీలు, ఎండుమిరపకాయలు కలిపి పౌడర్ చేసిన పౌడర్ని నేను యాడ్ చేస్తాను, అందుకని మిర్చి తక్కువ వేసాను. కరివేపాకు, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉడికించుకున్న ఆకుని ఇందులో యాడ్ చేస్తున్నాను. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని చివర్లో పల్లీల పౌడర్ని ఇందులో యాడ్ చేస్తానండి. మీకు పల్లీలు ఇష్టం లేకపోతే కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. పోపు అంతా చక్కగా అలసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది, కాకపోతే హెల్త్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కిడ్నీ సమస్యలు ఏవి రాకుండా ఉంటాయండి. అసలు గలిజేరుని అయితే ఆయుర్వేదంలో పునర్నవ అని కూడా అంటారండి. అంత ఎనర్జీ ఇస్తుంది, అంత మంచిదండి హెల్త్కి. మెడిసినల్ ప్లాంట్ కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దు, చాలా బాగుందండి టేస్ట్. నాకైతే కొంచెం తోటకూర ఫ్రై లాగే అనిపించిందండి. ఆకు దొరికితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దామండి. అప్పటిదాకా బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.